విజయసాయిరెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయటపెట్టారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు. జగన్ ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫ్లాట్ ఇదేనా? జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డి ప్రాణంకి భయపడో, అరే వివేకానంద రెడ్డే లేడు, లేపేశారు, నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా? లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా? చాలామంది వెయిటింగ్లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ను ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న. దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి. నేనున్నాను కదా, ఎవ్వరికీ అమ్ముడు పోని. చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలాగా కాంగ్రెస్ను 4 ముక్కలు చేసేశారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టి విక్రమార్క ముక్క. ఈ 4 15 ఎమ్మెల్యేలని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు. ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే, అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను, అవసరమైతే నా మద్దతు ఉంటుంది, మీరు బీజేపీలో కలవకండి, కవితని జైల్లో ఉన్నాయండి, ఇంకా 10 మందిని జైల్లో పెట్టియండి, కేటీఆర్ని జైల్లో పెట్టియండి. నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడుపోరు. విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన, నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు, రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా
రాబోయే